కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మా డాడీ నన్ను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు చివరిగా కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే, డాడీ నువ్వు అసలు ఇది కాంపిటీషన్ వరల్డ్, నువ్వు అసలు స్ట్రెస్ కానీ అసలు ఏం కూడా నువ్వు భయపడకు, అసలు నువ్వు ధైర్యంగా చదువుకో, ఏం కాదు అని చెప్పి లాస్ట్లో నువ్వు బైబిల్ చదువుకో, బైబిల్ ఒక 15 minutes ప్రేయర్ చేసుకోవాలి, 5 minutes బైబిల్ చదువుకోవాలి, అలా 20 minutes కనుక నువ్వు క్వైట్ టైం చేసుకుంటే కంపల్సరీ నీలో మార్పు వస్తుంది అని డాడీ చెప్పారు. ఫస్ట్ నాకు అది చాలా కష్టంగా ఉండేది. నేను ట్రై చేసేదాన్ని, బట్ చాలా బోరింగ్గా అనిపించేది. ఏంది ఇలా పొద్దున్నే అనడం, క్వైట్ టైం చేసుకోవడం ఏంటి, బైబిల్ చదవడం ఏంటి, నాకు అసలు ఇదిలా అనిపించేది అనమాట పొద్దున్న లేచి చేసుకుంటుంటే. అట్లా May 15th అనుకుంటా నేను స్టార్ట్ చేశాను క్వైట్ టైం చేసుకోవడం. అట్లా క్వైట్ టైం చేసుకుంటుండగా June 3rd సామెతలు మొదలుపెట్టా చదవడం. సామెతలు చదువుతుంటే అసలు ఒక్కొక్క అధ్యాయం నేను క్వైట్ టైం ఎలా చేసుకునేదాన్ని అంటే, ఫస్ట్ 5 minutes బైబిల్ చదివేదాన్ని. ఒక చాప్టర్ తీసుకుంటే దాంట్లో 10 verses, కరెక్ట్గా 10 verses చదివేదాన్ని. పదే 10 verses చదువుతూ ఉండేదాన్ని అనమాట. దాని నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడాడో అది ఒక బుక్లో రాసుకొని ఆ రోజు మొత్తం దాన్నే జ్ఞానం చేసుకునేదాన్ని. అలా రోజు చేసుకోవడం వల్ల దేవుడు అసలు నా లైఫ్ని చాలా మార్చాడు. నేను పాపాన్ని అసహించుకునేటట్టు చేశాడు. లోక సంబంధమైన విషయాలు కానీ, మా ఫ్రెండ్స్ ఏమైనా మాట్లాడుకుంటున్నా కానీ నాకు చాలా అసహ్యం వేసేది. ఏంటి వీళ్ళు దేవుని నమ్ముకొని కూడా ఎట్లా చేస్తున్నారు అనిపించేది. అయితే ఒక రోజు నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, నేను ముందు చాలా భక్తిగా ఉండేదాన్ని కదా, నా 10th మొత్తం అసలు చాలా లోకానుసారంగా జీవించి చాలా దారుణమైన బ్రతికాను. దేవుడు నన్ను క్షమిస్తాడా, క్షమించడం ముందు బాగానే, దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా నేను లోకానుసారంగా జీవించాను. దేవుడు నన్ను అసలు క్షమించడేమో అని డౌట్తో ఉండేసరికి తర్వాత రోజు మార్నింగ్ బైబిల్ స్టడీ అనమాట, బైబిల్ స్టడీకి అటెండ్ అయినప్పుడు మా కాలేజ్ డైరెక్టర్ సార్ వాళ్ళ వైఫ్ బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు ఒక వర్స్ చెప్పింది. ఏంటంటే, హెబ్రీయుల పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ఆ మాట అసలు నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నటికను జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చుచున్నాడు అని ఉంటది అనమాట. అసలు నేను అట్లా క్వశ్చన్ అట్లా వేసుకున్నాను, దానికి అప్పుడే జవాబు దొరికింది. రియల్లీ అప్పుడు దేవుడు నాతో చాలా మాట్లాడాడు. నేను అప్పుడు దాని గురించి ప్రేయర్ చేసుకున్న తర్వాత సండే కూడా పాస్టర్ అంకుల్ అదే చెప్పారు, ఆ వాక్యం గురించే చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను జూలై 4వ తారీఖు బుధవారం అనుకుంటా, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా అప్పుడు నేను రక్షణ పొందుకున్నాను అనమాట. అప్పటి నుంచి నేను చాలా భక్తి కలిగి దేవుని యందు భయభక్తులతో చాలా ఉండేదాన్ని. అయితే నా ప్రాబ్లం ఏంటంటే, ఇంటికి వెళ్తే నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంకా లోకానుసారమైన జీవితం జీవిస్తానేమోనని చాలా భయపడేదాన్ని. అలా భయపడుతూ ఉంటుండగా హాలిడేస్ వచ్చాయి, ఇంటికి వెళ్ళాలని వచ్చేదాన్ని. మళ్ళీ బాధేసేది అనమాట, ఎందుకు ఇంటికి వెళ్ళాను, మళ్ళీ మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, మళ్ళీ లోకానుసారంగా మన తప్పులు చేసేనేమో అంటూ అట్లా అనుకునేదాన్ని. అయితే మా డాడీ సాక్ష్యంలో ఒకసారి చెప్పారు, ఏంటంటే మా డాడీ బాగా తాగుబోతు అనమాట. ఇప్పుడు పాస్టర్ గారు లేండి, మీరు అలా చూడద్దు. అంటే అప్పుడు మా డాడీ బాగా త్రాగుడు అలవాటు అయ్యి రక్షణ పొందినా కానీ ఒకసారి తాగడానికి వెళ్ళారంట. అప్పుడు పాస్టర్ గారు చూసారంట. చూస్తే మా డాడీ మళ్ళీ చర్చికి వెళ్ళిన తర్వాత అడిగారంట పాస్టర్ గారిని. అడిగితే నువ్వు తాగడం నేనేం చూడలేదని చెప్పారంట పాస్టర్ గారు. తర్వాత మా డాడీ పట్టుబట్టి ఆ త్రాగుని వదిలేయాలని ఒక 2 days అనుకుంటా మోకరించి ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఆ త్రాగుడు మానేశానని మా డాడీ సాక్ష్యంలో చెప్పారు. సేమ్ అలానే నేను చేద్దామని నేను కూడా ఫాస్టింగ్ ఉండి ఇంకా ఆ పాపాన్ని నేను ఇంకెప్పుడు చూడకూడదు ప్రభువా, ఇంకెప్పుడు చేయకూడదని అలానే ఫాస్టింగ్ ఉండి 1 month అనుకుంటా డాడీని ప్రేయర్లో పెట్టమని చెప్పాను. 1 month చాలా ఫాస్టింగ్ చేసి ఇంకా అట్లా ఆ పాపాన్ని మొత్తం చివరికి వదిలేశాను అనమాట. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అసలు నా లైఫ్ మారడానికి కారణం ఏంటంటే మా డాడీ చెప్పిన క్వైట్ టైం అనమాట. ఎప్పుడైతే నేను అది స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా చాలా అసలు ఏమంటారు బంధించి బలవంతంగా చదువు అని చెప్పినట్టు ఉండేది. బట్ అలా చేసుకోవడం బట్టి బాగా అలవాటు అయింది. ప్రేయర్ కూడా
ఒక 20 మినిట్స్ చేసుకునే ప్రేయర్ అలా గంట సేపు చేసుకోవడం అయ్యింది. నేను ఎంత ప్రేయర్ చేసుకున్నా కానీ ఇంత తొందరగా అయిపోయింది, ఇంత టైమింగ్ కాసేపు ప్రేయర్ చేసుకుంటే బాగుండు అనిపించేలా అయింది అనమాట. ఇంకా ముందు మా డాడీ నాకు బాప్తిజం తీసుకుంటావా అని ఒకసారి అడిగారు. అడిగితే నేను అన్నాను, ఎందుకు డాడీ, అసలు మేము యవ్వన కాలంలో ఉంటున్నాం కదా, కొంచెం నా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, పెళ్లి చేసుకునేటప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా మమ్మీ మా డాడీ ముందే మాట్లాడుకున్నారంట. ఏంటంటే పిల్ల కాలేజ్కి వెళ్ళింది కదా, వచ్చిన తర్వాత ఎలాగైనా నేను బాప్తిజం తీసుకుంటానని దాని నోటితోనే అంటది అని డాడీ మమ్మీకి చెప్పారంట. అలానే నేను డాడీ మమ్మీ కూర్చొని సరదాగా మాట్లాడుకునేటప్పుడు నేనే చెప్పాను, డాడీ నాకు బాప్తిజం ఎప్పుడు ఇస్తామని చెప్పాను. అప్పుడు మమ్మీ చెప్తుంది, నేను మొన్నే మాట్లాడుకున్నాను అమ్మ దీని గురించి అని. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను తప్పులు చేసినప్పుడల్లా దేవుడు నాతో బైబిల్ ద్వారా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు డాడీకి వెంటనే సారీ చెప్తానమాట. సారీ చెప్తే నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా, నాకు అదే చాలు, తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ గురించి నేను ఆలోచించిన అని చెప్తారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇంత గొప్ప పేరెంట్స్ ని నాకు మా తమ్ముడికి దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.